ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 11th PRC సంబంధించిన జీవో గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ జీవోలో ఉన్న ముఖ్యాంశాలు, జీవోలో ఉన్న కీ పాయింట్స్ అనేది ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గవర్నమెంట్ మనకి పిఎస్సి సంబంధించిన జీవో అయితే విడుదల చేసింది. జీవో ఎంఎస్ నెంబర్ 1 డేటెడ్ 17/1/2022. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 11th PRC కమిషన్ వై జీవో ఎంఎస్ నెంబర్ 75 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 28/5/2018 డీటెయిల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రిలేటెడ్ టు ది పే అండ్ ఎమాల్యుమెంట్స్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్. ఈ 11th PRC కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. అలాగే ద PRC committee submitted report to the government on 5th October 2020. GVMS number 22 Finance PCNTA Department dated 1/4/2021. The government have constituted the committee of secretaries the examine the recommendations of the 11th PRC. Secretaries committee PRC committee examine చేసి వాళ్ళ రిపోర్ట్స్ అయితే సబ్మిట్ చేశారు. దీని ప్రకారం ఫిట్మెంట్ వెళ్ళిచ్చిన సిఫార్సు ప్రకారం 14.29% ఫిట్మెంట్ ఇవ్వమని చెప్పిస్తే గవర్నమెంట్ దీనికి అగ్నిస్ట్గా 23% ఫిట్మెంట్ని అయితే ఫిక్స్ చేసింది. అలాగే డిఏ 30.392% యాజ్ అన్ 1/7/2018కి ఇది పిఎస్సిలోకి ఉన్న బేసిక్ పేకి మెర్జ్ చేస్తారు. అలాగే కొత్తగా వచ్చిన మాస్టర్ స్కేల్ పిఆర్సి 2022 ప్రకారం మాస్టర్ స్కేల్ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి 600. అలాగే మనకి మ్యాక్సిమం పే వచ్చేసి 1,79,000. ద రివైజ్డ్ మాస్టర్ స్కేల్ షల్ బి 32 గ్రేడ్స్. ఇందులో మొత్తం 32 గ్రేడ్లు ఉంటాయి. ద రివైజ్డ్ పే స్కేల్ ఆర్ అటాచ్డ్ షెడ్యూల్ 1. డీటెయిల్గా షెడ్యూల్ 1లో ఇచ్చారు, అక్కడ చూద్దాం. ఇప్పుడు పిఎస్సి 2022లో ఐఆర్ని మాత్రం కలపకూడదు. ద రివైజ్డ్ పే స్కేల్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ నోషనల్లీ ఫ్రమ్ 1/7/2018 విత్ మానిటరీ బెనిఫిట్ వచ్చేసి 1/4/2020 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అలాగే క్యాష్ బెనిఫిట్ వచ్చేసి జనవరి 2022 నుంచి మీకు శాలరీతో పాటు ఈ పిఆర్సీ అనేది జనవరి 2022 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. క్యాష్ రూపంలో జనవరి 2022 ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ పిఎస్ వచ్చేసి ఈ కింద పేర్కొన్న ఎంప్లాయీస్కి అప్లై అవుతుంది. ఎంప్లాయీస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ అండ్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ హూ ఆర్ రిసీప్ట్ ఆఫ్ ది పే ఇన్ రెగ్యులర్ పే స్కేల్ ఇన్ ద స్కేల్ ఆఫ్ 2015 అండ్ ద వర్క్ చార్జెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ పే ఇన్ రెగ్యులర్ పే స్కేల్ ఇన్ ద స్కేల్స్ ఆఫ్ 2015. ఈ పేర్కొన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ పిఆర్సీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ పిఆర్సీ 2022 ఎవరెవరికి అప్లై అవ్వదనేది కింద పేర్కొన్నారు. వీళ్ళకి మాత్రం ఈ పిఆర్సీ 2022 అనేది మాత్రం ఇంప్లిమెంట్ అవ్వదు. టీచింగ్ అండ్ అదర్ స్టాఫ్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజెస్ and government aided private colleges drawing pay in the AP revised UGC ICAR AICT pay scales. ఈ UGC ICAR AICT pay scales అయితే కింద ఎవరైతే శాలరీస్ డ్రా చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ పిఆర్సీ 2022 అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. అలాగే ఆఫీసర్స్ ఆఫ్ ది ఏపీ హైయర్ జ్యుడిషియల్ సర్వీసెస్ అండ్ ఏపీ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ గవర్న్ బై ద ఫస్ట్ నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్ అండ్ సబ్సిక్వెంట్ పే రివిజన్స్. అలాగే మెంబర్స్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ పర్సన్స్ రీఎంప్లాయిడ్ బిఫోర్ July 1st, 2018 అండ్ కంటిన్యూ ఆన్ reemployment beyond that date. Separate orders will be issued with regard to application of revised scales of 2022.
ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ది జ్యుడికేచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఏపీ హైకోర్టులో పనిచేసే స్టాఫ్కి, జ్యుడిషియరీ స్టాఫ్కి కూడా సపరేట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. అలాగే ఈ ఎంప్లాయీస్కి వచ్చి ఎలిజిబుల్ క్లైమ్స్, అలాగే ఎరియర్స్ ఇవన్నీ కూడా PRC 2022 షల్ బి ప్రాసెస్డ్ త్రూ న్యూ HRM సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై ది APCFSS. ఎంప్లాయీస్కి వచ్చే ఎరియర్స్ అన్నీ కూడా CFMS డెవలప్ చేసిన HRM సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే డ్రా చేసుకోవాలి. నోటిఫికేషన్. ఈ మానిటరీ బెనిఫిట్ అనేది మనకి 1/4/2020 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అలాగే ఫిక్సేషన్ ఆఫ్ పే, రివైజ్డ్ పే స్కేల్స్ ఆఫ్ 2022 ఈ జూలై 1, 2018 నుంచి PRC 2022 అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రతి డిఏ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 0.91% డిఏ అనేది ఇస్తుంది. ఈ PRC 2022 ప్రకారం. అలాగే 1/1/2019 నుంచి ఈ 1/1/2022 వరకు డిఏ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. డ్యూ డేట్ ఆఫ్ ఎఫెక్ట్, డిఏ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, డిఏ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్, డిఏ ఇంప్లిమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. 1/1/2019 నాటికి సెంట్రల్ గవర్నమెంట్ 3% డిఏ ఇచ్చింది. అందులో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి 0.91% ప్రకారం 2.73% వస్తుంది. అలాగే ఇక్కడ క్యూములేటివ్ వచ్చేసి 2.73. అలాగే 1/7/2019 నాటికి, డ్యూ డేట్ 1/7/2019 నాటికి 5% డిఏ విడుదల చేశారు. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 4.55% వస్తుంది. క్యూములేటివ్ వచ్చేసి 7.28%. అలాగే 1/1/2020, 1/7/2020 అండ్ 1/1/2021 నాటికి డిఏ కలిపి మూడు డిఏలు కలిపి 1/7/2021 నాటికి రిలీజ్ చేశారు. 11% డిఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 11% డిఏ రిలీజ్ చేశారు. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 10.01% వస్తుంది. ఎట్ ది రేట్ ఆఫ్ 0.91% ప్రకారం ఇది కలిపితే క్యూములేటివ్ వచ్చేసి ఇక్కడ తప్పిచ్చారు, ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 7.28కి 10.01% కలిపితే 17.29 వస్తుంది. అలాగే దానికి తర్వాత 1/7/2021 నాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 3% డిఏ అనౌన్స్ చేశారు. దాంట్లో మనకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 2.73% వస్తుంది. ఇక్కడ టోటల్ మొత్తం కలిపితే 20.02% మనకి 1/7/2021 నాటికి డిఏ అనేది వస్తుంది. హెచ్ఆర్ఏ, ఇకపోతే హెచ్ఆర్ఏ ఆల్రెడీ ఇంతకుముందు హెచ్ఆర్ఏ 12%, 14.5%, 20%, 30% అనేది మనకి 4 రకాల స్లాబ్స్ ఉండేవి. దాన్ని ఇప్పుడు మొత్తం 3 రకాల స్లాబ్స్ కింద డివైడ్ చేశారు. ఎంప్లాయీస్ ఇన్ సిటీస్ హ్యావింగ్ పాపులేషన్ మోర్ దెన్ 50 lakhs, 50 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో పనిచేస్తే కనుక 24%. అలాగే ఎంప్లాయీస్ వర్కింగ్ హ్యావ్ పాపులేషన్ 5 to 50 lakhs, 5 లక్షల నుంచి 50 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో పనిచేస్తే కనుక హెచ్ఆర్ఏ 16%. అలాగే రిమైనింగ్ ప్లేసెస్ అన్నిటికీ కూడా 8% హెచ్ఆర్ఏ అనేది ఈ PRC 2022 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకసారి హెచ్ఆర్ఏ ఇక్కడ క్లాసిఫికేషన్స్ కూడా ఇచ్చారు డీటెయిల్గా. ఏపీ ఆంధ్రప్రదేశ్ భవన్ అండ్ అదర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆఫీసెస్ ఇన్ న్యూఢిల్లీ అండ్ హైదరాబాద్. ఈ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎవరైనా ఏపీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటే అక్కడ ఆఫీసెస్లో వర్క్ చేస్తే కనుక వాళ్ళకి 24% డిఏ వస్తుంది బేసిక్ పే మీద. అలాగే గ్రేటర్ విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడ సిటీస్లో పనిచేసే ఎంప్లాయీస్కి, అలాగే సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ గట్ వెలగపూడి వీటిలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా 16% డిఏ 16% హెచ్ఆర్ఏ వస్తుంది. అలాగే మిగతా రిమైనింగ్ ప్లేసెస్ అన్నింటిలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా 8% హెచ్ఆర్ఏ వస్తుంది వాళ్ళ బేసిక్ పే మీద. ద హెచ్ఆర్ఏ రేట్ షాల్ బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 24%, 16% అండ్ 8% ఆఫ్ ది బేసిక్ పే టు 27%, 17.5% and 9% respectively when the DA exceeds 50% of the basic pay. నెక్స్ట్ CCA, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. మనకి ఇంతకుముందు PRC వరకు సిటీస్లో పనిచేసే వాళ్ళకి CCA అలవెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. కానీ ఇక నుంచి ఈ PRC 11th PRC నుంచి ఆ CCAని తొలగిస్తున్నారు. ఇక నుంచి CCA అలవెన్స్ అనేది ఎవరికి రాదు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్, ద ఎగ్జిస్టింగ్ పే స్కేల్స్ గ్రేడ్ పే
1A, 1A, SAPP 1A, SPP 1B, SAPP 1B shall be continued with eligible for the special grade after 6 years service in the same post. అలాగే SPP 1A, SAPP 1A after 12 years and SPP 1B, SAPP 1B after 18 years. The present SPP scale 2, SAPP scale 2 eligible after 24 years of service in the same post may be reinstated as SPP scale 2A, SAPP scale 2A. ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్ పేమెంట్ స్కీమ్స్ 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 24 ఇయర్స్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాం. పేమెంట్ ఆఫ్ ఏరియర్స్. The pay fixation arrears on account of the pay revision shall be calculated duly preparing the due drawn statement from April 2020 to December 2021 and shall be paid along with the DA arrears for the period July 2019 to December 2021 after adjusting the total interim relief paid from July 2019 to December 2021. An illustration is available in Annexure 1. ఆ కింద డ్యూ డాన్ స్టేట్మెంట్ అనేది Annexure 1లో చూపించారు. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అమౌంట్స్ డిఏ ఏరియర్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అపాయింటెడ్ ఆఫ్టర్ 1/4/2004 CPS ఎంప్లాయీస్ ద ఏరియర్ పేయబుల్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద IR షాల్ బి పేడ్ ఇన్ 4 ఈక్వల్ క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ 22-23. CPS ఎంప్లాయీస్కి ఐఆర్ పోను డిఏ ఏరియర్స్ని వాళ్ళకి 4 ఇన్స్టాల్మెంట్స్ కింద 2022 జూన్, అలాగే 2022 సెప్టెంబర్, 2022 డిసెంబర్, 2023 మార్చ్ క్వార్టర్స్లో ఈ 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కింద పేమెంట్ చేస్తారు. అలాగే అదర్ ఎంప్లాయీస్కి 1/4/2004 ముందు అపాయింట్మెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళకి కూడా areas payable after adjusting the IR shall be paid crediting to the same respective employees general provident fund account in 4 equal quarterly statements. వీళ్ళకి వచ్చే ఏరియాస్ అన్నీ కూడా వాళ్ళ GPF అకౌంట్కి 4 క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్ కింద GPF అకౌంట్కి పేమెంట్ చేస్తారు. జూన్ 2022 సెప్టెంబర్ క్వార్టర్, డిసెంబర్ క్వార్టర్, మార్చ్ 23 క్వార్టర్లో వాళ్ళ GPF అకౌంట్కి ఈ ఏరియాస్ అనేది పేమెంట్ చేస్తారు 4 ఇన్స్టాల్మెంట్స్ కింద. ఒకవేళ ఇంకా ఎంప్లాయీస్ హ్యాస్ డాన్ మోర్ ఇంటీరియం రిలీఫ్ దెన్ ద పే అండ్ డిఏ ఏరియాస్ కంబైన్డ్ ద సేమ్ షల్ బి అడ్జస్టెడ్ ఫ్రమ్ ద ఫ్యూచర్ డిఏ ఏరియాస్. ఇంకా అప్పటికి కూడా అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే కనుక ఫ్యూచర్లో వచ్చే డిఏ ఏరియాస్లో అడ్జస్ట్మెంట్ చేస్తారు ఈ ఐఆర్ని. అలాగే ఈ విలేజ్ సెక్రటరియట్ అండ్ వాటర్ సెక్రటరియట్కి వచ్చే పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ గురించి సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. షిఫ్టింగ్ టు సెంట్రల్ పే కమిషన్. ఇక్కడి నుంచి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి స్టేట్ గవర్నమెంట్ పిఆర్సీ కమిటీని ఇంప్లిమెంట్ చేయదు. ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ పిఆర్సీ కమిటీని ఇంప్లిమెంట్ చేయదు. అలాగే వీళ్ళకి సెంట్రల్ పిఆర్సీ కమిటీని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ ఎవరైనా ఈ పే ఫిక్సేషన్ ప్రకారం శాలరీస్ డ్రా చేయకపోయినా లేకపోతే ఎక్సెస్ శాలరీస్ డ్రా చేసిన ఆ అమౌంట్ని వాళ్ళ కన్సర్న్ DDOs నుంచి ట్రెజరీ ఆఫీసర్స్ నుంచి రికవరీ చేస్తారు వితౌట్ ఎనీ నోటీస్. అలాగే ఈ ఆర్డర్ వచ్చేసి మనకి ఈ కింద పేర్కొన్న వెబ్సైట్లో నుంచి మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. apgazette.cgg.gov.in మనకి ఈ జీవో అనేది అవైలబుల్గా దొరుకుతుంది. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ 1 మాస్టర్ స్కేల్ స్టూడెంట్ ఒకసారి ఎగ్జిస్టింగ్ స్కేల్ 2015 30,000 మినిమం బేసిక్ పే 390 ఫస్ట్ ఇంక్రిమెంటు, అక్కడి నుంచి లాస్ట్ మ్యాక్సిమం పే 1,10,850 రూపాయలు. మొత్తం 81 స్టేజెస్ ఉన్నాయి. అలాగే దీని ప్లేస్లో వచ్చిన రివైజ్డ్ మాస్టర్ స్కేల్స్ 2022 ప్రకారం మినిమం పే అనేది 20,000 వచ్చింది. ఫస్ట్ ఇంక్రిమెంట్ 600, అలాగే మ్యాక్సిమం పే వచ్చేసి 1,79,000. ఇందులో 83 స్టేజెస్ ఉన్నాయి. అలాగే గ్రేడ్ ప్రకారం స్కేల్స్ చూద్దారి. గ్రేడ్ 1లో వచ్చేసి 13,000 13,000 to 40,270 2015 ప్రకారం. దానికి రివైజ్డ్ 2022 ప్రకారం 20,000 to 61,960 అవుతుంది. అలాగే గ్రేడ్ 2 13,390 to 41,380 పే స్కేల్ వచ్చేసి 20,600 to 63,660 అవుతుంది. అలాగే గ్రేడ్ 3లో వచ్చేసి 13,780 నుంచి 42,490 పే అలా 21,200 నుంచి 65,360 అవుతుంది. అలాగే గ్రేడ్ 4లో 14,600
టు 44,870. అలాగే రివైజ్డ్ పే స్కేల్లో 22,460 టు 72,810 అవుతుంది. అలాగే 15,030 టు 46,060 పే స్కేల్ వచ్చేసి స్కేల్ పే వచ్చేసి 23,120 టు 74,770 అవుతుంది. అలాగే ఇక మొత్తం స్టేజ్ ప్రకారం స్కేల్స్ అనేది ఇచ్చారు చూడండి. అలాగే 52,590 టు 103,290 ఉన్న పే స్కేలు 80,910 టు 166,680 అవుతుంది. ఒకసారి చూడండి. ఈ లాస్ట్ స్కేల్ వచ్చేసి 87,132 నుంచి 1,10,850 ఉన్న 2015 పిఆర్సీ ప్రకారం ఉన్నది. అలాగే పిఆర్సీ 2022 ప్రకారం 1,33,900 నుంచి 1,79,000 అవుతుంది. ఇందులో 13 స్టేజెస్ ఉంటాయి. ఇది మాస్టర్ స్కేలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పే స్కేల్ ఆఫ్ పే, అలాగే రివైజ్డ్ స్కేల్ ఆఫ్ పే. ఇక్కడ ఎనెక్సర్ 1 డ్యూ డ్రాన్ స్టేట్మెంట్ ఫర్ అన్ ఎంప్లాయ్ హూ ఈజ్ డ్రాయింగ్ హెచ్ఆర్ఏ 12% ఇన్ రివైజ్డ్ పే స్కేల్ 2015 అండ్ హెచ్ఆర్ఏ 8% ఇన్ రివైజ్డ్ పే స్కేల్ 2022. ఈ హెచ్ఆర్ఏ 12% ఉన్నప్పుడు, అలాగే హెచ్ఆర్ఏ 28% అయినప్పుడు డిఏ ఎలా డ్రా చేయాలనేది, డిఏరిఎస్ని ఎలా డ్రా చేయాలనేది స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మానిటరీ బెనిఫిట్ మనకి ఏప్రిల్ 2020 నుంచి వస్తుంది. అప్పటికి ఎవరికైనా 51,230 బేసిక్ పే ఉన్న వాళ్ళు తీసుకుంటే దానికి అప్పటికి ఉన్న డిఏ 33.536%. అలాగే హెచ్ఆర్ఏ 12%, సిసిఏ 0, టోటల్ అమౌంట్ వచ్చేసి 74,558. అలాగే ఎవ్రీ మంత్ మే సేమ్ వస్తుంది, జూన్ సేమ్ వస్తుంది, జూలై అతనికి జూలైలో ఇంక్రిమెంట్ ఉంటే అతని పే వచ్చేసి 52,590 అవుతుంది. దాని ప్రకారం డిఏ పెరుగుతుంది, హెచ్ఆర్ఏ పెరుగుతుంది. అలాగా ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 21 వరకు, డిసెంబర్ 2021 వరకు అతని పే పర్టికులర్స్. మళ్ళీ అలాగే జూలై 21న అతనికి ఇంక్రిమెంట్ కలుస్తుంది, అక్కడ పే మారుతుంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2021 వరకు పే పర్టికులర్స్ తీసుకుంటే దాని మీద వచ్చే డిఏ క్యాల్కులేషన్ చేశారు, హెచ్ఆర్ఏ క్యాల్కులేషన్ చేశారు. అలాగే రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారం న్యూ బేసిక్ పే ఈ 51,230 బేసిక్ పే వచ్చేసి 78,820 అవుతుంది. దీని ప్రకారం న్యూ డిఏ పర్సెంటేజ్ వచ్చేసి 1/4/2020 నాటికి 7.28%. దీని ప్రకారం డిఏ 5,738 అవుతుంది. అలాగే హెచ్ఆర్ఏ 8% ప్రకారం క్యాల్కులేట్ చేస్తే 6,306 రూపాయలు, టోటల్ 90,864. అలాగే ఏప్రిల్, మే, జూన్ 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు క్యాల్కులేట్ చేశారు. ఇక్కడ టోటల్ డ్రాన్ ఇన్ ఓల్డ్ స్కేల్స్ 16,13,223 రూపాయలు అయింది. అలాగే ఐఆర్ డ్రాన్, ఇక్కడ ఐఆర్కి క్యాల్కులేషన్ విడిగా స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ఐఆర్ జూలై 19 నుంచి జూన్ 2020 వరకు 12 నెలలకే 51,230 బేసిక్ పే మీద 27% క్యాల్కులేట్ చేస్తే 1,65,985 రూపాయలు. అలాగే జూలై 21 నుంచి జూన్ 21 వరకు, జూలై 20 నుంచి జూన్ 21 వరకు 12 నెలలకి 52,590 మీద 1,70,392 రూపాయలు. అలాగే జూలై 21 నుంచి డిసెంబర్ 21 వరకు మొత్తం 6 నెలలు బేసిక్ పే 53,950 బేసిక్ పే ఉన్నది, తీసుకున్నది 6 మంత్స్. ఈ 6 మంత్స్ మీద 87,399, మొత్తం టోటల్ కలిపితే 4,23,776. ఇది 12 నెలలు, ఇది 12 నెలలు, ఇది 6 నెలలు. ఇది ఎలా వచ్చిందంటే మొత్తం జూలై 19 నుంచి డిసెంబర్ 2021 వరకు మొత్తం 30 నెలలు. ఈ 30 నెలల కాలంలో ఏ పే ఎన్ని నెలలు తీసుకున్నారని దాని ప్రకారం క్యాల్కులేట్ చేసి బైఫర్కేట్ చేశారు. అలాగే ఐఆర్ డ్రాను 423,776, టోటల్ గ్రాస్ శాలరీ డ్రాను 20,36,999. అలాగే ఈ కొత్త పిఆర్సీ స్కేల్స్ ప్రకారం టోటల్ వచ్చింది 20,29,407. డిఏరిఎస్ ఫ్రమ్ జూలై 19 టు మార్చ్. ఈ డిఏరిఎస్ అనేది మనకి ఇక్కడ డిఏరిఎస్ ఎలా క్యాల్కులేట్ చేశారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ డిఏరిఎస్ జూలై 19 టు మార్చ్ 20, జూలై 19 పే, అలా మంత్ వైజ్ పే డీటెయిల్స్ ఇచ్చారు. అక్కడ డిఏ 5.24%, అప్పటికున్న డిఏ
దాని ప్రకారం వచ్చిన డిఏ అమౌంట్ 2684 పర్ మంత్, టోటల్ 24,160. ఇక్కడ 24,160 వేశారు. ఇక టోటల్ అమౌంట్ ప్లస్ డిఏ అరియర్స్ కలిపితే 20,53,567. ఇప్పుడు ఈ 20,53,000 నుంచి ఈ న్యూ పిఆర్సీ స్కేల్ నుంచి టోటల్ అమౌంట్ నుంచి ఓల్డ్ పిఆర్సీ స్కేల్ ప్రకారం డ్రా చేసిన టోటల్ అమౌంట్ తీసేస్తే మనకు డిఫరెన్స్ 16,569 రూపాయలు ఇంకా మనకి ఎరియర్ అనేది రావాల్సి ఉంటుంది. అలాగే హెచ్ఆర్ఏ స్టేట్మెంట్ 20% ప్రకారం కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ 20% ఇప్పుడు 16% ప్రకారం ఒకసారి చూడండి. ఈ స్టేట్మెంట్స్ గురించి అవసరమైతే వీటిని డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ ప్రకారం ఆర్డినరీ స్కేల్స్, స్పెషల్ స్కేల్స్ ఈ 20,000 to 61,960 ఆర్డినరీ స్కేల్, ఈ స్పెషల్ గ్రేడ్ స్కేల్ వచ్చేసి 20,600 to 63,660. అలా గ్రేడ్ ప్రకారం స్కేల్స్ అనేది ఇచ్చారు. ఒకసారి చూడండి. అలా ఎనెక్జర్ 3 ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్కేల్స్ ఫర్ ద అదర్ కేటగిరీస్. ఇక్కడ కేటగిరీ ఆర్డినరీ గ్రేడ్ స్కేల్ 1, గ్రేడ్ స్కేల్, స్పెషల్ గ్రేడ్ స్కేల్, స్పెషల్ అడ్హాక్ ప్రమోషన్ పే స్కేల్ 1A and 1B 12 years and 18 years. అలాగే ఇక్కడ 2A 2B 24 years స్కేల్. ఆఫీస్ సబార్డినేట్ అండ్ అదర్ లాస్ట్ గ్రేడ్ పొజిషన్ ద స్కేల్ ఆఫ్ 6,700 to 20,110. ఈ ఆర్డినరీ స్కేల్ వచ్చేసి 20,000 నుంచి 61,960 రూపాయలు ఉంది. అదే స్పెషల్ గ్రేడ్ వచ్చేసి 20,600 to 63,660. అలాగే 12 years and 18 years స్పెషల్ ప్రమోషన్ పే స్కేల్ వచ్చేసి 22,460 నుంచి 72,810. అలాగే స్పెషల్ అడ్హాక్ ప్రమోషన్ స్కేల్ 24 yearsకి వచ్చేసి 23,120 to 74,770 ఉంది. అలాగే దబేదార్ ఈ ఆర్డినరీ స్కేల్ వచ్చేసి 20,600 to 63,660 అయితే ఈ స్పెషల్ గ్రేడ్ స్కేల్ వచ్చేసి 21,200 నుంచి 65,360 రూపాయలు. అలాగే 12 years and 18 years ప్రమోషన్ స్కేల్ వచ్చేసి 22,460 నుంచి 72,810. అలాగే 24 years హెడ్హాక్ ప్రమోషన్ పే స్కేల్ వచ్చేసి 23,120 to 74,770 రూపాయలు. అలాగే జమీదార్ ఆర్డినరీ గ్రేడ్ స్కేల్ వచ్చేసి 22,460 నుంచి 72,810. అలాగే స్పెషల్ గ్రేడ్ స్కేల్ 23,120 నుంచి 74,770 రూపాయలు. అలాగే అడ్హాక్ ప్రమోషన్ స్పెషల్ అడ్హాక్ ప్రమోషన్ స్కేల్ 12 years and 18 years 23,780 to 76,730. అలాగే 24 years 24 సంవత్సరాల అడ్హాక్ ప్రమోషన్ స్కేల్ 25,220 నుంచి 80,910 రూపాయలు. అలాగే రికార్డ్ అసిస్టెంట్ ఇది ఆర్డినరీ స్కేల్ వచ్చేసి 23,120 వచ్చేసి. అలాగే స్పెషల్ స్కేల్ వచ్చేసి 23,780 నుంచి 76,730. అలాగే 6 years 12 yearsది 25,220 నుంచి 80,910 రూపాయలు. అలాగే 24 years వచ్చేసి 27,500 to 87,480. క్వాలిఫైడ్ వచ్చేసి 32,670 to 1,01,970 రూపాయలు. డ్రైవర్ లైట్ వెహికల్ ఆర్డినరీ స్కేల్ 23,780 నుంచి 76,730 రూపాయలు. స్పెషల్ గ్రేడ్ 25,260 నుంచి 80,910 రూపాయలు. అలాగే స్పెషల్ 12 years and 18 years 27,500 నుంచి 87,480. అలాగే 24 yearsది 28,280 నుంచి 89,720. హెవీ వెహికల్ 27,500 ఆర్డినరీ స్కేల్ అయితే స్పెషల్ గ్రేడ్ వచ్చేసి 28,280 నుంచి 89,720 రూపాయలు. అలాగే 12 years and 18 years 29,980 నుంచి 94,500. అలాగే 24 years స్కేల్ వచ్చేసి 32,670 నుంచి 1,01,970 రూపాయలు. ఇది మన పిఆర్సీ జీవోలోని ముఖ్యమైన విషయాలు. ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించా. తర్వాత ఇందులో ఉన్న ముఖ్యమైన విషయాలు పాయింట్ వైజ్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.